గైస్, వెల్కమ్ టు ఆర్వీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ మీకు ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆల్ని ప్రెస్ చేయండి. ఈ ఛానల్ ఏమైనా కొత్త వీడియోస్ వస్తే మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఈ ఛానల్లో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియోకి సంబంధించిన ఏమన్నా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక మనం ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. పార్ట్ 1లో సిద్ధార్థ్, ప్రణీత్, సంతోష్ వాళ్ళు ముగ్గురు చార్లీ గేమ్ ఆడిన తర్వాత అక్కడికి ఒక ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ వస్తే వీళ్ళు భయపడుతూ ఆ ఆత్మని నువ్వు ఎవరు అంటే, ఆ ఆత్మ నేను మీకు గుర్తులేనా అని అంటుంది కదా. అసలు ఆ ఆత్మ ఎవరు, వీళ్ళ ముగ్గురికి ఆ ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా, అసలు సంబంధం ఏంటి, ఆ ఆత్మ ఎలా చనిపోయింది, ఎలా చనిపోయి ఆత్మ మారింది అనే ఒక విషయాల గురించి మనం ఈ పార్ట్ 2లో తెలుసుకోబోతున్నాము. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఇక కథలోకి వెళ్తే, ఇక వాళ్ళు మళ్ళీ మరొకసారి ముగ్గురు నీ పేరేంటి అని అడుగుతారనమాట ఆత్మని వణుకుతూ. అప్పుడు ఆ ఆత్మ నా పేరు స్నేహ అని అంటుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు స్నేహ అక్క నువ్వా అని స్నేహతో అంటారనమాట. అప్పుడు ఆ స్నేహ నవ్వుతూ తన రియల్ ఫేస్ని చూపిస్తుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు అక్క అసలు నువ్వు ఎలా చనిపోయావు, అసలు ఎలా చనిపోయావు నువ్వు అని వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడు స్నేహ బ్యాక్ సైడ్ నుంచి స్నేహ ఎలా చనిపోయిందో నేను చెప్తానని అక్కడికి స్నేహ వాళ్ళ భర్త రమేష్ అక్కడికి వస్తాడు. అప్పుడు వీళ్ళు అన్న నువ్వు కూడా చనిపోయావా అని అంటారనమాట. అవును అంటాడనమాట అప్పుడు రమేష్. అసలు ఇక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు రమేష్. అసలు రమేష్ స్నేహాలకి అలాగే వీళ్ళ ముగ్గురికి సంబంధం ఎట్లుంటుందంటే, ఒకరోజు వీళ్ళ ముగ్గురిని కాలేజ్ ఫీజు కట్టలేదని బయటికి పంపిస్తే వీళ్ళు ముగ్గురు బయట ఒకచోట చెట్టు కింద కూర్చొని వీళ్ళ ముగ్గురు చాలా బాధపడుతూ ఉంటారు. అంటే కాలేజ్ ఫీజు అంటే వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే అనమాట ఇదంతా జరిగినది. అయితే వాళ్ళు రమేష్ స్నేహ వీళ్ళకు తెలుసు అంతా ఇంటర్ ఫస్ట్ ఇయర్, వాళ్ళ ముగ్గురు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగి ఉంటుంది అనమాట. అని ఒకరోజు వాళ్ళ ముగ్గురు ఏడుస్తూ అక్కడ చెట్టు కింద కూర్చుంటే వీళ్ళిద్దరు వచ్చేసి ఆ కార్ ఆపి, అరే మీకు ఏమైందిరా, మీకు ప్రాబ్లం ఏంటి, మీ ముగ్గురు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అన్న మాకు కాలేజ్ ఫీజు కట్టలేదని టీచర్స్ అంతా పంపించేశారు మమ్మల్ని బయటికి అని ఇంకా జరిగినది అంతా చెప్తారు వీళ్ళ ముగ్గురు. చెప్పిన తర్వాత వీళ్ళకి కాస్త బాధ వేసి వీళ్ళ ముగ్గురు ఫీజులు వాళ్ళే కడతారనమాట. అట్లా వీళ్ళకి స్నేహ రమేష్ వాళ్ళిద్దరు తెలుసు అనమాట. అసలు స్నేహ సిటీలోనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. స్నేహకి రీసెంట్గా మ్యారేజ్ అయి ఉంటుంది. స్నేహ వాళ్ళ భర్త పేరే రమేష్. స్నేహకి పెళ్ళైన విషయం స్నేహ వాళ్ళ నాన్న ఫ్రెండ్ సుందర్కి నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, స్నేహ వాళ్ళ నాన్న ఫ్రెండ్ సుందర్ కొడుకునిచ్చి స్నేహకి పెళ్ళి చేద్దాం అనుకున్నారు. కానీ ఆ విషయానికి స్నేహ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. అలా స్నేహ వాళ్ళ నాన్న ఫ్రెండ్కి ఆ విషయం పరంగా కోపం ఉంటుంది అనమాట. ఒకరోజు స్నేహ అలాగే రమేష్ ఒకరోజు రాత్రిపూట ఎక్కడికో ఊరికి వెళ్తూ ఉంటారన్నమాట. అప్పుడు వాతావరణం కూడా పెద్ద బాగోదు. వెళ్ళే దారిలో స్నేహ వాళ్ళ నాన్న ఫ్రెండ్ సుందర్ వాళ్ళకి ఎదురయ్యి స్నేహతో, ఎలా ఉన్నావు మా స్నేహ, ఇంత రాత్రి మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారంటే, స్నేహ ఉండి మేము వేరే ఊరికి వెళ్తున్నాం అంకుల్ అని అంటుంది సుందర్తో. అప్పుడు సుందర్ మీరు వెళ్ళవలసిన ఊరు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు రమేష్ 250 కిలోమీటర్లు ఉంటుంది, 250 కిలోమీటర్స్ ఉంటుంది అంకుల్ అంటే, అంత దూరమా బాబు, ఇప్పుడు అంత దూరం వెళ్ళడం మంచిది కాదు, పైగా ఇప్పుడు రాత్రి వాతావరణం కూడా అంత పెద్ద బాగోలేదు అని అంటాడనమాట వాళ్ళిద్దరితో. మళ్ళీ నాకు తెలిసిన ఒక బిల్డింగ్ ఉంది, మీరేమనుకోరంటే
ఆ బిల్డింగ్లో ఈరోజు రాత్రి ఉండి రేపు పొద్దున వెళ్ళిపోండి, ఆ బిల్డింగ్లో రూమ్స్ కూడా చాలా బాగుంటాయి, మీకు చాలా ఫ్రీగా ఉంటుంది అంటే అప్పుడు రమేష్ సరే అంకుల్ అని చెప్పేసి అంటాడు. ఇంతకు ఆ బిల్డింగ్ ఎక్కడుంది అంకుల్ అంటే, సుందర్ ఇక్కడనే మీరు స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక టర్నింగ్ వస్తుంది, ఆ టర్నింగ్లో వెళ్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ బిల్డింగ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మీరు ఇద్దరు ఇంకా పొద్దునే వెళ్ళిపోండి అని చెప్పి సుందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే సుందర్లో ఇంకా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇక సరే అని ఇంకా వాళ్ళు సుందర్ చెప్పిన గమ్యం వైపే వెళ్తారు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇదే బహుశా అంకుల్ చెప్పిన బిల్డింగ్ ఇదే అనుకొని వాళ్ళిద్దరు కార్ దిగి ఆ బిల్డింగ్లోకి వెళ్ళబోతూ ఉండగా వెనక నుంచి ఒక తాత వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు బాబు మీరు అని అంటాడనమాట. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకు ఒక తాత కనపడతాడు. అప్పుడు ఆ తాత, మీరు ఈ బిల్డింగ్లోకి వెళ్ళొద్దండి, ఈ బిల్డింగ్ అంత మంచిది కాదు, చాలా డేంజర్, ఇక్కడ దయ్యాలు ఆకారాలు అవి ఇవి తిరుగుతాయి, చాలా మందిని చంపేశాయి ఇప్పటికంటే. ఇప్పుడు రమేష్, సరే తాత అవన్నీ ఏం లేవు తాత, ఇప్పుడు ముందు ఏం కాదు, నువ్వు ముందు వాతావరణం బాగాలేదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ తాతకి చెప్తాడనమాట. అప్పుడు బాబు నేను చెప్పినాను, ఇంకా మీరు వినకపోతే మీ ఇష్టము అని ఆ తాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు బిల్డింగ్లోకి వెళ్తారు. ఒక్కొక్క రూమ్ చూస్తూ ఉండగా స్నేహ ఒక రూమ్లోంచి గట్టిగా అరుస్తుంది. అప్పుడు రమేష్ స్నేహ దగ్గరికి వెళ్ళి, ఏమైంది స్నేహ, ఎందుకు అలా అరుస్తున్నావు, అసలు ఏం జరిగిందంటే, స్నేహ ఇప్పుడు స్నేహ వచ్చేసి ఒక మూలకు తన చేయి చూపిస్తుంది. ఎందుకు చేయి అక్కడ పెట్టావని రమేష్ అంటే, ఒకసారి అక్కడ మూలకు చూడు ఏముందో అంటే, అప్పుడు రమేష్ చూస్తే ఒక ఆకారం మూలుగుతూ ఉంటుంది, అక్కడ ఒక ఆకారం కింద కూర్చొని మూలుగుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఇద్దరు ఆ ఆకారం వైపు వెళ్తూ ఉంటారు. ఇక రెండు అడుగులు వేస్తే ఆ ఆకారం దగ్గరికి వెళ్తారు, అనగా ఆ ఆకారం అనేది మాయమవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరికి మళ్ళీ ఒక వేరే రూమ్లో నుంచి కాపాడండి అని ఒక గట్టిగా ఒక అతను అరవడం వాళ్ళకి వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ రూమ్లో ఎవ్వరు ఉండరు. ఇక అక్కడ ఎవరు లేరని వీళ్ళు రూమ్ బయటికి వస్తారు. ఇక వాళ్ళకి ఒక అతను కనపడతాడు. అప్పుడు వీళ్ళు ఆ అతని దగ్గరికి వెళ్ళబోతారు. అప్పుడు అతను వెంటనే ఒక దయ్యంలా మారిపోతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, మీరిద్దరూ ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు అంటాడనమాట. మాకు భయపడి ఏ ఒక్క మనిషి అసలు ఈ బిల్డింగ్ వైపే రాడు, పైగా మీరు వచ్చారు, పైగా రాత్రి, ఇక మా నుంచి మిమ్మల్ని ఇంకెవరు కాపాడతారు అని నవ్వుతూ వాళ్ళ చుట్టూ మంటల్ని వేస్తాడనమాట. అప్పుడు కొన్ని దయాలని అప్పుడు అతను ఏమంటాడంటే, మీరు ఇక చూస్తాను మీరు ఇక్కడ నుంచి ఎలా పారిపోతారో అని చెప్పేసి మిగతా దయ్యాలని పిలిపించి రమేష్ స్నేహాలని చాలా దారుణంగా చంపేస్తాడనమాట. ఇక ఆ బిల్డింగ్ వాళ్ళ చావుతో ఇంకా బాగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనమాట ప్రజలని. అసలు స్నేహ రమేష్ని చంపిన విషయము వాళ్ళ నాన్నకి తెలుస్తుంది, అంటే స్నేహ వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. ఇక బాధపడుతూ అక్కడికి వచ్చి వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకెళ్తారనమాట. ఇక అలా చనిపోయాం మేము, మమ్మల్ని ఇంకా ఆ దయ్యాలు అలా చంపేశాయని ఇక్కడ వీళ్ళకి చెప్పింటారు, సిద్ధార్థకి, ప్రణీత్కి, సంతోష్కి స్టోరీ. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉండి మళ్ళీ వాళ్ళిద్దరిని, మరి మీరిద్దరు ఎందుకు ఇంకా యమలోకానికి వెళ్ళలేదు, మీరిద్దరు ఎందుకు ఇంకా భూమి మీద తిరుగుతున్నారు అని అంటే,
అసలు మా చావుకి సం అసలు మా చావుకి ఇంకా సారీ మా ఆత్మకి ఇంకా సరే గైస్ మా ఆత్మకి ఇంకా శాంతి కలగలేదు అంటే వాళ్ళు ముగ్గురు ఉండి మీ ఆత్మకి ఎలా శాంతి కలుగుతుంది అసలు ఏం చేయాలి మేము ఏమైనా సాయం చేయగలమా మీకంటే అవును చేయగలరు అని అంటారనమాట స్నేహ రమేష్ వాళ్ళిద్దరు. మీరు ముగ్గురు ఎలా అయినా సుందర్ అంకుల్ని ఇక్కడికి తీసుకురండి, ఆ అంకులే మమ్మల్ని అక్కడికి వెళ్ళమని చెప్పి అక్కడ దయ్యాలు ఉన్నా కూడా ఆ అంకులే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. పైగా మేము నిన్న మా ఇంటికి వెళ్తే వాడు ఆ అంకులు మా నాన్నని కూడా చంపేశాడు అని స్నేహ అంటుందన్నమాట వాళ్ళ ముగ్గురితో. అప్పుడు వాళ్ళు ముగ్గురు సరే ఆ అంకుల్ ఫోటో ఇవ్వండి, ఇక్కడికి వచ్చేలా మేము చేస్తాము, మీ ఆత్మకి తప్పకుండా శాంతి కలిగిస్తామని వాళ్ళ ముగ్గురు అంటారనమాట. ఇక రమేష్ ఆ అంకుల్ ఫోటో ఇస్తే వాళ్ళు ఎలాగో అలాగా మరుసటి రోజు రాత్రికి సుందర్ని పిలుచుకొస్తారనమాట వాళ్ళ ముగ్గురు ఏదో మాయమాటలు చెప్పి. ఇక అలాగా వాళ్ళిద్దరు స్నేహ రమేష్ వాళ్ళిద్దరు వాళ్ళని చంపినందుకు అలాగే వాళ్ళ నాన్నని చంపినందుకు సుందర్ మీద పగ తీర్చుకుంటారనమాట. ఇక స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2. మీకు పార్ట్ 1 కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా పార్ట్ 1 చూడండి. ఇక ఇది గైస్ ఈ ఆకారం యొక్క పార్ట్ 2 స్టోరీ. ఇక్కడికి స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.